సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో ఓటర్ జాబితాల వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్ జాబితాలో అక్రమ మార్పులు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఓటర్ జాబితాలో అక్రమ మార్పులను వెంటనే సవరించాలని, లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించి తప్పులను వెంటనే సరిదిద్దాలని కోరినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికలలో రాబో ఎన్నికలలో ఈ ఓటర్ లిస్ట్ లో ఓటర్లని ఒక వార్డు నుంచి ఇంకొక వార్డు నుంచి వేరే వార్డుకి ఆ వార్డు పరిధిలో ఉండాల్సిన ఓటర్లని ఆ వార్డులలో ఉంచకుండా ఒక్కొక్క వార్డు నుంచి 70-80 ఓట్లు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వార్డులోకి మార్చుకోవడం జరిగింది. పోయిన నెలలో ఇదే మున్సిపాలిటీ నుంచి ఫస్ట్ విడత ఓటర్ జాబితా రిలీజ్ అయింది. ఆ ఓటర్ జాబితాలో సరిగా లేదని వివిధ వర్గాల నుంచి అఖిల పక్షాల నుంచి విమర్శలు ఎదురైతే మున్సిపల్ కమిషనర్ గారు ఈ అఖిల పక్షాలను పిలిపించి అదే మున్సిపాలిటీలో కూర్చోబెట్టి ఇప్పుడు గతంలో 2020లో జరిగినటువంటి ఓటర్ లిస్ట్ ని ప్రాతిపదికగా తీసుకొని అప్పుడు ఓటర్ మొత్తం ఏ వార్డు అయితే బౌండరీలో ఉందో అదే విధంగా చెప్పని అఖిల పక్షం మొత్తం ఏకగ్రీవంగా తీర్మానిస్తే మొన్న 3 రోజుల క్రితం రిలీజ్ అయిన ఓటర్ లిస్టు సక్రమంగానే ఉంది. ఆ వార్డుకు ఏ వార్డు ప్రజలు ఆ వార్డులోనే ఉన్నారు. కానీ అనూహ్యంగా నిన్న విడుదలైన ఓటర్ జాబితాలో చూస్తే రాత్రికి మరి ఏ విధంగా ఎవరు ప్రలోభ పెట్టారో ఏమో కానీ ఒక వార్డులో ఉండాల్సిన వార్డులు ఆ వార్డులో ఓటర్లు లేకుండా మరి ఒక వార్డు అయితే మన 27వ వార్డులో అయితే 350 నుంచి 350 ఓట్లు పక్క అవతల స్థానికంగా ఉండే ఓటర్లను తీసేసి ఆ ఓటర్లను తీసేయడం వల్ల మిగతా వార్డుల్లో ఆటోమేటిక్ గా మిగతా 60-70 ఓటర్లు వేరే పక్క వార్డుకు జరగడం జరిగింది. ఈ విధంగా